అది లేదు, రాజధాని లేదు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అంటే జగనన్న గారేమో 3 రాజధాని అన్నారు. తీరా చూస్తే ఏ రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావటం లేదు. అసలు రాజధానియే లేకుండా పోయింది. అసలు రాజధానికి అడ్రస్సే లేకుండా పోయింది. రైల్వే జోన్లు అన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పారు. కానీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళకి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మరి మన ఆంధ్ర బిడ్డలకు కనీసం 1 కోటి మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా అంటే 1 కోటి మందికి కాదు కదా, 10 లక్షలు కాదు కదా, కనీసం 1 లక్ష ఉద్యోగాలు కూడా. ఈరోజు 19 లక్షల మంది బిడ్డలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డ్రైవర్లుగా చేస్తున్నారు, లేకపోతే చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. ఈ కర్మ ఎందుకు పట్టింది? ఎందుకంటే మన స్పెషల్ స్టేటస్ లేకపోవడంతో, పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోవడంతో, మన రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో, డెవలప్మెంట్ లేకపోవడంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడంతో, ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో అసలు పరిశ్రమలే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉండడం కాదు కదా, ఉన్న స్థానం నుంచి కూడా ఇంకా పతనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం. బీజేపీకి బానిసలుగా మారితే ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీకి బానిసత్వంలోకి తీసుకురావాలనుకుంటున్నారు టీడీపీ వైసీపీ నాయకులు. స్వలాభం కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టు పెట్టిన పార్టీలు టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మనం 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తారంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని అన్నారు. ఇదే నినాదంతో ఎలక్షన్ల కూడా వెళ్ళింది బీజేపీ పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నారు. అదే మాట మీద బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీ